so long. We've been waiting for this time to. By the way, I'm Sanjay. You are watching Sanjay Realtor Kamam YouTube channel. So if you are new to this channel, please subscribe. అండ్ ఈ వీడియోలో ఏంటంటే బీటెక్ గురించి మాట్లాడబోతున్నా. రీసెంట్గా నా బీటెక్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. సో ఐ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బీటెక్. సో ఆ ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేసుకుంటాను. అండ్ ఎవరైతే కొత్తగా వచ్చే స్టూడెంట్స్ ఉన్నారు కదా, బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యే వాళ్ళు ఈ 2026లో కానీ, సో వాళ్ళ కోసం ఒక చిన్న గైడెన్స్ లాంటి వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో మీకు ఫన్ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అండ్ సో సమ్ ఎలిమెంట్స్, మంచి మంచి ఎలిమెంట్స్ చెప్తాను మీకు. అంటే మీకు ఎదురవుతాయి ఇటువంటి లైఫ్లో మీకు. సో ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు చివరి వరకు చాలా నచ్చుతుంది. సో కొత్త వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, చివరి వరకు చూడండి, మ్యాథ్స్ అయితే ఇది షేర్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్కి. సో మేజర్గా ఏంటంటే బీటెక్ రాగానే చాలామంది మీ దగ్గర మూవీస్ చూసేసి బీటెక్ లైఫ్ ఇలా ఉంటుంది, హ్యాపీ డే సినిమా లాగా సంవాట్ ఉంటుంది, బరాబర్ ఉంటుంది. బట్ నీకు ఏంటంటే అది ఒక ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. నీకు 4.5 సంవత్సరాల సినిమా నీకు జస్ట్ 2.5 అవర్స్ మూవీస్లో చూపిస్తే నడవదు. అదంతా రియాలిటీ, ఇదంతా రీల్ మొత్తం రీల్, అది రీల్. సో అది ఏంటంటే నీకు ఇక్కడ ఆనందం వస్తుంది, అక్కడ రియాలిటీ తెలుస్తుంది. కాబట్టి బీటెక్లో ఉన్నప్పుడు నాట్ అబౌట్ ది స్టడీ. ఐఎమ్ సేయింగ్ టు యూ ఆల్ ద యంగ్స్టర్స్, హూ ఆర్ కమింగ్ టు ఎంటరింగ్ టు ద బీటెక్. సో బీటెక్ అనేది ఒక స్టడీ ఒకటే కాదు. బీటెక్లో ఉన్నప్పుడు నువ్వు కొన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ థింగ్స్ నువ్వు డెవలప్ చేసుకోవాలి. స్టడీతో పాటు నలుగురిని మెయింటైన్ చేసేంత లీడర్షిప్ క్వాలిటీస్ నువ్వు పెంచుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున మొత్తం అదే ఉంటుంది. ఆ రేల్స్ నువ్వు ఒకవేళ రేపు పొద్దున లీడర్ అయినా కానీ, హెచ్ఆర్ అయినా కానీ, సంవాట్ ఏమైనా ఏమంటారు, ఇంకేమన్నా మంచి పొజిషన్స్ వెళ్ళేటప్పుడు నువ్వు నలుగురు మెయింటైన్ చేయాలి. కాబట్టి నువ్వు ఇక్కడే నేర్చుకోవాలి. దెన్ ఆఫ్టర్ క్రియేటివ్ టాస్క్స్ నేర్చుకోవాలి, క్రిటికల్ థింకింగ్ నేర్చుకోవాలి. అంటే యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇలాంటివి కాదు. అంటే నేర్చుకోవాలి అని అట్లా అనట్లేదు. బట్ ఈ బీటెక్లో ఉన్నప్పుడు నువ్వు కొన్ని యాక్టివిటీస్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు బీటెక్ వచ్చినప్పుడు కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకోవాలి. దెన్ ఆఫ్టర్ నువ్వు నీ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకోవాలా, సెల్ఫ్ డెవలప్మెంట్ చేసుకోవాలా. దెన్ ఆఫ్టర్ నువ్వు ఏం చేయాలంటే లీడర్షిప్ క్వాలిటీస్ని నువ్వు ఒకసారి ఇంప్లిమెంట్ చేసుకోవాలా. అండ్ దెన్ నువ్వు ఒక నలుగురు కొంత క్రిటికల్ థింకింగ్ ఉండాలి, అర్థమైందా. దెన్ ఆఫ్టర్ క్రియేటివ్ థింకింగ్ కూడా ఉండాలి. సో ఇంకోటి ఏంటంటే ప్రెజర్ హ్యాండిలింగ్ రావాలి. దెన్ ఆఫ్టర్ నువ్వు కొంచెం డిస్ట్రాక్షన్స్కి దూరం ఉండాలి. అండ్ అంటే ఇటువంటి టైప్స్ ఆఫ్ థింగ్స్కి నువ్వు కొంచెం దగ్గర ఉండాలి, కొన్నిటికి దూరం ఉండాలి. అవేంటో నేను చెప్తాను. సో నువ్వు ఎప్పుడు నెగిటివిటీ అనేది బీటెక్లో అసలు ఉంచుకోకూడదు. ఎప్పుడైనా నువ్వు పాజిటివిటీగా చూసుకోవాలి. బీటెక్ అనేది ఇట్స్ గివింగ్ ఏ డిగ్రీ టు, అంటే నీ యొక్క లైఫ్ని అప్డేట్ చేసేది కాబట్టి ఈ యొక్క కోర్సు. సో నువ్వు ఈ కోర్సులో కొన్ని యాక్టివిటీస్ చేయాలి. నాట్ ఓన్లీ అబౌట్ ది స్టడీ అనేది ప్రతి ఒక్కరు చదువుతారు. ద ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు బీటెక్ వరకు వచ్చావు, బీటెక్ స్టాండర్డ్ వరకు వచ్చావు. కాబట్టి నువ్వు అయితే డిప్లొమా చేసినా, నువ్వు ఇంటర్ చేసినా కూడా స్టాండర్డ్ వరకు నువ్వు చదువుకుని వచ్చావు. అది అంతా నీ క్రెడిటే కదా. బీటెక్ రాగానే నువ్వు చదువుకోవాలి. బట్ ఇక్కడ కూడా అదే స్టాండర్డ్ ఉండాలి. బట్ చాలామంది స్టూడెంట్స్లో, అప్కమింగ్ స్టూడెంట్స్లో చాలామంది నాకు అడిగిన వాళ్ళు ఏంటంటే, అన్న బీటెక్ అంటే చాలా టఫ్ ఉంటుందంట కదా, అన్న ఇన్ని సబ్జెక్ట్ ఉంటాయంట కదా, ఇట్లా ఫెయిల్ అవుతారంట కదా, ఇట్లా కరెక్షన్ ఎట్లా ఉంటుందంట కదా అని. అదంతా అదేంటంటే భయపడే టోల్ చేస్తారు. అదంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ బీటెక్ వచ్చినావంటే నీకు భయం ఉండకూడదు. ఫస్ట్ బీటెక్ రాగానే నీకు, అంటే బీటెక్ ఎంటర్ అవుతూనే ఉన్నావు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు భయం అనేది ఉండకూడదు. భయం అనేది తీసేసి బీటెక్ రాగానే నువ్వు చేయాల్సిన పనులు ఏంటో నీకు చెప్తాను. నువ్వు నీ ఫ్రెండ్స్ సర్కిల్ని పెంచుకో, చాలా మంచిది. ఫ్రెండ్స్ సర్కిల్ని పెంచుకోవాలి. ఎందుకంటే నీకు నీ బ్రాంచ్ కదా, అవతల బ్రాంచ్ కూడా నీకు పరిచయం ఉండాలి. ఎందుకంటే రేపు పొద్దున ఆ బ్రాంచ్కి వెళ్ళినప్పుడు, ఆర్ఎల్స్ నీకు ఏమన్నా డిపార్ట్మెంట్కి, ఆ వర్క్షాప్కి వెళ్ళినప్పుడు అది ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరు లేకపోతే నువ్వు వేస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు బీటెక్స్లో ఉండవలసింది ఏంటంటే ఫ్రెండ్స్ సర్కిల్ మాత్రం చాలా మెయింటైన్ చేయి. ఎందుకంటే ఫ్రెండ్స్ సర్కిల్ అనేది ఉండాలి భయ్యా. ఎందుకంటే నీకు బీటెక్ తర్వాత ఎవరు ఉండరు. ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలా, తాగాల, ఎంజాయ్ చేసుకోవాలి. లైఫ్ తీసుకో అసలు మంచిగా ఎంజాయ్ చేయి. ఇంకొకటి ఏంటంటే ర్యాప్ మంచి బిల్డ్ చేసుకో అందరితో. అండ్ దెన్ ఆఫ్టర్ నువ్వు ఇంకోటి పెంచుకోవాల్సింది ఏంటంటే స్టడీ. ఇట్స్ నాట్ అబౌట్ ది మ్యాటర్ ఓవరాల్ అప్ టు ద బీటెక్. స్టడీ అనేది ఖచ్చితంగా నీకు 70% వచ్చిన ప్రాబ్లం లేదు, 60% వచ్చిన ప్రాబ్లం లేదు. బికాస్ నో వన్ కెన్ సీ యువర్ పర్సంటేజ్, ఎవరి వన్ సీ విల్ యువర్ స్కిల్స్. కాబట్టి ఫ్యాకల్టీస్ అంటే వీళ్ళకి స్టూడెంట్ జూనియర్స్ కానీ, సీనియర్స్ కానీ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నీకు రెస్పెక్ట్ నువ్వు ఎట్లయితే మాట్లాడతావో అదే విధంగా నీకు రెస్పెక్ట్ వస్తుంది. బీటెక్ ఇప్పుడున్న ప్రజెంట్ స్టూడెంట్స్ ఎట్లా ఉన్నారంటే రెస్పెక్ట్ ఇవ్వడం మానేస్తారు. అంటే వాడు జూనియర్ కానీ వాడు సీనియర్ కానీ వాళ్ళిద్దరి మధ్యలో కూడా బాండ్ మంచిగా ఉండాలి. ఇది ఉండేటట్టు చూసుకోవాలి నువ్వు. ఎందుకంటే ఇవే కదా నేను రేపు పొద్దున విలువలు నేర్పించే నీకు. అంటే ఇక్కడ నీకు ఈ 4 years ఆఫ్ కోర్సులో నువ్వు నేర్చుకున్నది, దాని తర్వాత నీకు 40 years ఆఫ్ లైఫ్లో నీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. కాబట్టి జూనియర్స్ని, ఫ్యాకల్టీస్ని, నీకన్నా సీనియర్స్ని వీళ్ళందరినీ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి. వాళ్ళ నుంచి రెస్పెక్ట్ నువ్వు తెచ్చుకునేలాగా ఉండాలి. సో ఒక పారామీటర్ నువ్వు లెవెల్ మెయింటైన్ చేయాలి. కాబట్టి
ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు స్కిల్స్ బిల్డ్ చేసుకోవాలంటే ల్యాప్టాప్ ముందు కూర్చొని ఎవరెల్స్ ఇటువంటివి కాదు. దాని ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్ నేర్చుకోవాలి. నువ్వు అబ్జర్వేషన్ నేర్చుకొని ఆ స్కిల్స్ ఎలా బిల్డప్ చేసుకోవాలో నువ్వు నేర్చుకోవాలి. దాని తర్వాత ఏంటంటే ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే డిస్ట్రాక్షన్స్కి దూరంగా ఉండాలి. డిస్ట్రాక్షన్స్ అంటే బీటెక్ రాగానే లాస్ట్ స్టేజ్ ఆఫ్ టీనేజ్లో మ్యాక్స్ మీకు ఎంటర్ అవుతారు మీరు. అంటే ఐ మీన్ 19, 18, 70 సమ్ పీపుల్ ఈ ఏజ్లో ఉన్నారు కొంతమంది. మీరు బీటెక్ ఎంటర్ అవుతారు కాబట్టి ఈ ఏజ్లో మీకు డిస్ట్రాక్షన్స్ అనేవి బాగా ఉంటాయి. డిస్ట్రాక్షన్స్ అంటే అమ్మాయిలకైతే అబ్బాయిలు, అబ్బాయిలకైతే అమ్మాయిలు. ఏంటంటే నీ లైఫ్లో అదొక క్రూషియల్ స్టేజ్ కాబట్టి ఆ స్టేజ్ని నువ్వు కాపాడుకోవాలి. ఆ లవ్ని ఏదైతే నువ్వు కాపాడుకోవాలి. ఒకవేళ అది నువ్వు కాపాడుకోలేకపోతున్నావు అంటే వదిలేసి లైఫ్ తీసుకో అంతేలే. కానీ నా వల్ల నువ్వేదో పిచ్చోళ్ళలాగా అమ్మాయి వెనక తిరిగి ఆ అమ్మాయిని వెనక తిరిగి ఇద్దరు లైఫ్ స్పాయిల్ చేసుకోవడం కంటే ఆలోచించుకొని కూర్చోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక లవ్లో దూరుతున్నావు కాబట్టి లవ్లోకి వచ్చావు కాబట్టి ఎంటర్ అయినాక నువ్వు ఏం చేయాలంటే ఆలోచించు, ఇది కరెక్టేనా కాదని ఆలోచించుకో. ఓకే, నేను ముందుకు పోగలను, నాకు సత్తా ఉంది, ఐ మీన్ కొంచెం అటు స్టడీ బ్యాలెన్స్ చేయగలను, ఇది లవ్ బ్యాలెన్స్ చేసుకోగలను అంటే వెళ్ళిపో, నాట్ ఎట్ ప్రాబ్లం. బట్ నేను మొత్తం కన్ఫ్యూజ్ అవుతున్నా, మొత్తం అమ్మాయి ఒక మెసేజ్ కోసం ఎదురు చూస్తున్నా చాలా రోజులు, ఒక్కొక్క మెసేజ్ కోసం ఎన్నో గంటల తర్వాత అతను వచ్చే ఒక రిప్లై కోసం నువ్వు యాంగ్జైటీ గ్రాటిఫికేషన్ కోసం ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్ నువ్వు కనుక పొందుతున్నావు అంటే ఇట్స్ నాట్ అబౌట్ లవ్, ఇట్స్ ఆల్ అబౌట్ ది సమ్ వాట్ ఎల్స్. సో అది నువ్వు పక్కకు పెట్టడం మంచిది. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను కదా బీటెక్లో ధైర్యం ఉండాలని చెప్పాను కదా. నువ్వేం చేయాలంటే బీటెక్లో నీకు ఒక అమ్మాయి నచ్చినా కానీ ఎవరైనా నీకు ఒక అబ్బాయి నచ్చినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చెప్పాలి భయ్య. నువ్వు చెప్పేసేయి, ఐ మీన్ నాకు మీరు సంవాట్ ఇట్లా ఇష్టం అని చెప్పి. ఎందుకంటే ఆ లోపల నువ్వు ఫీలింగ్ ఉంచుకున్నావు ఇప్పుడు 4th ఇయర్ తర్వాత, ఐ మీన్ దాని తర్వాత చెప్పుకునే తర్వాత ఏం ఉపయోగం ఉండదు. ఉన్నదేదో ముందే చెప్పేస్తే క్లారిటీ వస్తుంది. నీకు క్లారిటీ వచ్చినప్పుడు సెట్ అయితే లేకపోతే లైట్ తీసుకొని నీ పని నువ్వు చూసుకొని అమ్మాయి చూసుకుంటుంది. ప్రశాంతంగా నీ లైఫ్లో నువ్వు అప్డేట్ అవుతావు, అమ్మాయి లైఫ్లో అప్డేట్ అవుతుంది. ఈ బీటెక్లో ఉన్నప్పుడు నువ్వేంటంటే నో చెప్పడం నేర్చుకున్నప్పుడే కదా నువ్వు సమ్వాట్ ముందుకెళ్ళేది. ఆ దరిద్రం ఏంటంటే నువ్వు ఆర్ ఎల్స్ ఎస్ ఈ చెప్పకుండా లోపల దాచుకొని ముఖం మీద స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి ఎప్పుడైనా. అరే నువ్వు ఇట్లా డిస్టర్బ్ చేస్తున్నావు భయ్యా, లేకపోతే నువ్వు ఇట్లా చికాచికా చేస్తున్నావు అని ఇటువంటివి నాకు నచ్చట్లేదు నా పని అది నేను చూసుకో అంటే ముఖం మీద చెప్పే ధైర్యం లేనప్పుడు వేస్ట్ నువ్వు చేయడం. అర్థమైందా? లోపల అసలు ఏది దాచుకోవద్దు బీటెక్లో ఉన్నప్పుడు, చెప్పేసేయాలి. ఇంకోటి ఏంటి, స్టడీ గురించి వచ్చేద్దాం. స్టడీ ఏంటంటే బీటెక్లో స్టడీ ఉన్నప్పుడు ఏంటంటే నువ్వు అసలు భయపడద్దు. అంటే కరెక్షన్ ఇట్లుంటుంది అట్లుంటుంది అని లైట్ తీసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నిజంగా పాస్ అవ్వాలనుకుంటుంది బీటెక్లో నువ్వేం లేదు, నువ్వు కరెక్ట్గా 1 వీక్ ముందు షెడ్యూల్ ప్రిపేర్ చేసుకునే పక్కన అవసరం లేదు. ఏంటంటే రేపు 1 వీక్ తర్వాత ఎగ్జామ్ ఉంది, నువ్వు 1 వీక్ ముందు వరకు ఎంజాయ్ చేయి, బరాబర్ ఎంజాయ్ చేయి. క్లాసుకు పోతే అటెండెన్స్ ఉంటే ఉంచుకో, లైట్ తీసుకో, ఏమని తీసుకో. 1 వీక్ ముందు వరకు ఏం చేస్తావు అంటే కొంచెం మైండ్ సెట్ ప్రిపేర్ చేసుకో. అంటే ఎగ్జామ్ ఉంది కాబట్టి అట్లా నువ్వు మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటే నీ బ్రెయిన్ కూడా ఒక ఎగ్జామ్ ఉందని నిన్ను కొంచెం ముందు త్వరగా చేస్తుంది. ఇట్స్ నార్మల్ థింగ్. అది చార్జిబిటీ పక్కన పెట్టుకో, లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ పక్కన పెట్టుకో, 2 కంబైన్ పెట్టేసి ప్రాంప్ట్ ఇచ్చేసాయి. లైక్ ఎలా అంటే ఈ ఫోటో ఇచ్చేసే దానికి నాది లాస్ట్ ఇయర్ పేపరు, సో ఈ పేపర్లో కొన్ని క్వశ్చన్స్ చూసుకొని నాకు ఆన్సర్స్ ఇవ్వని చెప్తే అది ఆన్సర్స్ ఇస్తుంది. సో నీకు అర్థం కాదు ఏం చేస్తుంది, తెలుగు నార్మల్ మిక్స్లో నాకు ఆన్సర్స్ ఇవ్వండి, నీకు తెలుగులోనే ఆన్సర్స్ ఇస్తుంది. తెలుగునే వస్తుంది, కనీసం బీటెక్ వచ్చినప్పుడు తెలుగునే వస్తుంది చదవడం, తెలుగు చదువు. నాకు తెలిసి ఇంగ్లీష్లో నాకు ప్రాపర్ లాంగ్వేజ్ నీకు ఓకే అనుకుంటే ఆ ఇంగ్లీష్లో నువ్వు ఏం చేస్తావంటే నాకు కొంచెం సమ్వాట్ స్మాల్గా నాకు ఆన్సర్స్ ఇవ్వండి అది ఇచ్చేస్తుంది. సో అది ఏం చేస్తుంది అంటే నువ్వు ఇక ఈజీగా చదువుకోవచ్చు. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇయర్ పేపర్ అండ్ నెక్స్ట్ అప్కమింగ్ పేపర్ ఎలా రాబోతుందని ఇమాజినేషన్ చేసుకొని నువ్వు ఆన్సర్స్ ఇచ్చుకోవచ్చు, అని తయారు చేసుకోవచ్చు. అండ్ ఆల్సో నువ్వు కూడా ప్రిపేర్ అవ్వచ్చు, ఈజీగా పాస్ కావచ్చు బీటెక్లో ఉన్నప్పుడు. నువ్వు గొడవలకి అస్సలు పోవద్దు. వాళ్ళ గొడవలకు పోయినా కూడా రీజన్ ఉండాలి నువ్వు గొడవ పోవడానికి. నువ్వు ఒక అమ్మాయి వాళ్ళ చిన్న గొడవలకి, చిల్లర గొడవలకి, రాజకీయ అంటే బీటెక్లో ఉన్నప్పుడు ఏంటంటే రాజకీయ గొడవలు ఉంటాయి. ఐ మీన్ వాడు నేను రెచ్చగొట్టడం కానీ, అంటే ఈ స్టూడెంట్ పాలిటిక్స్ ఉంటాయి కొన్ని. నువ్వు ఇటువంటి దాంట్లో దూరి ఒక ఎర్రి పుష్పం లాగేసి రాగమా దండం మీద, అదంతా వాడు నిన్ను వాడుకొని వదిలేస్తాడు. దాని తర్వాత అన్న అని తిరుగుతావు, వాడు ఏమి ఇస్తాడో నాకు అర్థం కాదు. వాడు ఏమి ఇస్తారో పోయి నీకు ఏమనంటే నాకు అన్నకి చెప్తాను, నేను ఈ అన్నకి చెప్తే ఎవడా అన్న అని పుట్టిండే అన్న, నాకు అర్థం కాదు. చాలామంది చూసినా బీటెక్ స్టూడెంట్స్ని చాలామంది చూసినా అంటే రే నాకు ఫోన్ చేస్తే అన్నోళ్ళు వస్తారు, ఎవడొస్తాడే, ఎవడికి కావాలని అన్న. అసలు నీకు దమ్ము లేనప్పుడు వాడెందుకు వస్తాడు? అసలు నీకు లేనప్పుడు వాడు ఎందుకు వస్తాడు నీతో? అసలు వాడెందుకు వస్తాడు? అసలు నువ్వేంది? నాకు ఇవన్నీ లైట్ తీసుకుని ఎవరు నీకు దమ్మున్న మొగడు అయితే ఒక్కడే నిలబడాలి ఎప్పుడైనా.
నాయనక వాడున్నాడు నాయనక వీడున్నాడు లైట్ తీసుకో ఎన్ని పక్కన పెట్టి పంచాయతీలు. అండ్ ఆల్సో మంచితనంగా ఉండడం నేర్చుకో. అండ్ ఈ పొజిషన్ కూడా నీ పొజిషన్ మంచిగా ఉండేటట్టు చూసుకో బీటెక్ కాలేజ్లో సమ్మర్ ఇటువంటి ఏరియాలో.